దిశ చూద్దాము. దిశ విషయానికి వస్తే ముందుగా ఇక్కడ మనం చూడాల్సింది హోం మంత్రిగా సీతక్క, పలువురు మంత్రుల శాఖల మార్పు, కేబినెట్లో దానం, రాజగోపాల్ రెడ్డికి అవకాశం, నిజామాబాద్ నుంచి సైతం ఒకరికి ఛాన్స్, త్వరలోనే ఫుల్ కేబినెట్పై అధికారిక ప్రకటన, చిట్చాట్లో మంత్రి దామోదర సంచలన వ్యాఖ్యలు. త్వరలో సీతక్కకు హోంమంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నదని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణకు సైతం లైన్ క్లియర్ అయిందన్నారు. ఇప్పటికే బాధ్యతలు స్వీకరించిన మంత్రులు శాఖలను సైతం మార్చే అవకాశం ఉందని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్తో పాటు నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రివర్గంలో స్థానం లభించినట్లు మంత్రి వివరించారు. మీడియాతో సోమవారం చిట్చాట్ చేసిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులను బట్టి రాజకీయాలు మారుతాయంటున్నారు. 2018 ఎన్నికల ముందు వలస నేతలకు టికెట్లు లేవని స్వయంగా రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేసిన ఆయన, ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్సభలో మాత్రం ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన వాళ్లకు టికెట్లు వచ్చాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా టికెట్లు కేటాయింపు జరిగిందన్నారు. మంత్రివర్గ విస్తరణ, శాఖలపై మార్పు, ఫుల్ కేబినెట్పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని మంత్రి స్పష్టం చేశారు. సుముఖంగా సీతక్క హోంశాఖ బాధ్యతలు స్వీకరించేందుకు మంత్రి సీతక్క సైతం సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె వద్ద పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు, పక్క రాష్ట్రంలో మహిళకి ఇచ్చిరని చెప్పి ఇక్కడ కూడా మళ్ళీ మహిళకి ఇవ్వాలని చెప్పి సవరణలు చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వద్దు అనే క్లారిటీ కూడా లేకుండా అయిపోయింది. సో మొత్తానికైతే మరి హోంమంత్రిగా సీతక్క ఉండబోతున్నారని చెప్తా ఉన్నారు. దామోదర్ గారు ఇంకొన్ని సవరణలు కూడా, క్యాబినెట్ సవరణలు జరగబోతున్నాయి, సవరణలు అయితే ఉండబోతున్నాయి అని కూడా చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఏం జరగబోతుందో. దిశ చూద్దాము. దిశ విషయానికి వస్తే ముందుగా ఇక్కడ మనం చూడాల్సింది హోం మంత్రిగా సీతక్క, పలువురు మంత్రుల శాఖల మార్పు, కేబినెట్లో దానం, రాజగోపాల్ రెడ్డికి అవకాశం, నిజామాబాద్ నుంచి సైతం ఒకరికి ఛాన్స్, త్వరలోనే ఫుల్ కేబినెట్పై అధికారిక ప్రకటన, చిట్చాట్లో మంత్రి దామోదర సంచలన వ్యాఖ్యలు. త్వరలో సీతక్కకు హోంమంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నదని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణకు సైతం లైన్ క్లియర్ అయిందన్నారు. ఇప్పటికే బాధ్యతలు స్వీకరించిన మంత్రులు శాఖలను సైతం మార్చే అవకాశం ఉందని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్తో పాటు నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రివర్గంలో స్థానం లభించినట్లు మంత్రి వివరించారు. మీడియాతో సోమవారం చిట్చాట్ చేసిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులను బట్టి రాజకీయాలు మారుతాయంటున్నారు. 2018 ఎన్నికల ముందు వలస నేతలకు టికెట్లు లేవని స్వయంగా రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేసిన ఆయన, ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్సభలో మాత్రం ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన వాళ్లకు టికెట్లు వచ్చాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా టికెట్లు కేటాయింపు జరిగిందన్నారు. మంత్రివర్గ విస్తరణ, శాఖలపై మార్పు, ఫుల్ కేబినెట్పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని మంత్రి స్పష్టం చేశారు. సుముఖంగా సీతక్క హోంశాఖ బాధ్యతలు స్వీకరించేందుకు మంత్రి సీతక్క సైతం సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె వద్ద పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు, పక్క రాష్ట్రంలో మహిళకి ఇచ్చిరని చెప్పి ఇక్కడ కూడా మళ్ళీ మహిళకి ఇవ్వాలని చెప్పి సవరణలు చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వద్దు అనే క్లారిటీ కూడా లేకుండా అయిపోయింది. సో మొత్తానికైతే మరి హోంమంత్రిగా సీతక్క ఉండబోతున్నారని చెప్తా ఉన్నారు. దామోదర్ గారు ఇంకొన్ని సవరణలు కూడా, క్యాబినెట్ సవరణలు జరగబోతున్నాయి, సవరణలు అయితే ఉండబోతున్నాయి అని కూడా చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఏం జరగబోతుందో.